కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. జై శ్రీమన్నారాయణ. ఇప్పటిదాకా మనం ఈ సమావేశం ఏర్పరచుకున్నది, ఈ సమావేశం యొక్క నేపథ్యం, అంతేకాక నిన్న రోజు జరిగినటువంటి చరిత్రలో ఒక దుర్దినం అని చెప్పుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి రోజు ఎందుకో ఈ సంఘటన నా మనసున పడినంతనే నాకేమనిపించిందంటే చరిత్రలో ఇది దుర్దినం, అత్యంత దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగినటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. అదేమిటి, దాని పూర్వము దాని నేపథ్యం ఏమిటో ఇప్పటిదాకా రమణమూర్తి గారు, అంటే ఆ సంఘటనకు దానికి బాధితుడైనటువంటి స్వామి రమణమూర్తి గారు దాన్ని పూసగుచ్చినట్టుగా దాని యొక్క నేపథ్యాన్ని సవివరంగా మనం ముందుంచారు. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. సరే, ఆ దానికి వారికి మద్దతుగా నిన్నట జరిగినటువంటి సంఘటనకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా ఇక్కడ సమకూడారు. సరే, వీళ్ళే కాకుండా బయట నుంచి ఎంతోమంది నేటి నుంచి కాస్త చూస్తే తెలుస్తుంది ఎంతమంది తమ ఆవేదనను వెలిబుచ్చారో, ఎంతమంది తమ యొక్క ఏకీభావాన్ని సూచించారో వారికి మద్దతుగా, అదంతా కూడా గమనించవచ్చు. ఇదంతా ఏమిటి, ఇప్పుడు నేపథ్యం అంతా మనం విన్నాం. రమణమూర్తి గారు చేస్తున్నటువంటిది కొంతమందికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? వారెవరు అంటే వాళ్ళంతా కూడా తాము హిందూ మతానికి మేమే బాధ్యులం, హిందూ మతం అంటే మేము చెప్పిందే హిందూ మతం, మాదే, మేము దానికోసము కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళం, మాకు భగవంతుడు రాసిచ్చాడు హిందూ మతానికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి, అంటే మాకు తోచిన పద్ధతిలో మేము నిర్ణయించుకొని పోనీ అలా అనుకున్నా పర్వాలేదు. కానీ ఆ హిందూ ధర్మంలో ఉండేటువంటి వాస్తవ మూలాలకు వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తూ నాకు ఇది వచ్చిన హక్కుగా నేనే పనిచేసేటువంటి వాడిని, నాదే సరైన సిద్ధాంతం అని చెప్పే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావే, అది ఎంత తప్పు, ఎంత మూఢ విశ్వాసం అవుతుంది అది కదా. అసలు ధర్మం అంటే ఏమిటి నీకు తెలుసా? అటువంటి హిందూ ధర్మం యొక్క ఔన్నత్యం ఏమిటో నీకు ఇంకా తెలియదు. పరమాత్మ చెప్పినటువంటి ధర్మం యొక్క స్వరూపం ఏమిటి అంటే ఒకరిని ద్వేషించడమా? వాడు ఎవడైనా కావచ్చు. కాబట్టి అటువంటి ద్వేషము, అసమానత్వానికి వ్యతిరేకంగా ఏమిటి, అసహిష్ణుత్వానికి అంటే ఒకరిని సహించలేకపోవడానికి, దానికి వ్యతిరేకంగా హిందూ ధర్మం ఎంత గొప్పగా తన మూల సూత్రాలలో, ఉపనిషత్తులలో, వేదాలలో ఆ భావనను చొప్పింపజేశారు, దాన్ని అందరికీ అందింపజేశారు. దాన్ని నువ్వు గుర్తించవేమిటి? దాన్ని గుర్తించకుండా నాకు దోచిందే, నా పద్ధతే చాలా గొప్పది, నేను ఈ విధంగానే చేస్తాను అనేటువంటి మూర్ఖపు ఆలోచనతో దానికి ముందు ఇంకొకటి చెప్తున్నాను. సరే, దానికి మించిన ప్రమాదం ఏమిటంటే అక్కడ నువ్వు నీ నిర్ణయంలో ఏముందంటే రాజకీయాల కోసం దీంతో చూపించడం, రాజకీయాన్ని ఇక్కడ చూపించడం, నీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఇందులో ప్రవేశపెట్టి పైకి ముసుగు మాత్రం మేము ఈ ధర్మం కోసం పనిచేస్తున్నాం. ఆ ముసుగులో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులు నిన్నటి దారుణానికి దారితీశాయని చెప్పొచ్చు. కాబట్టి అటువంటి నేపథ్యంలో వారు చేసినటువంటి తప్పు ఏమిటి ఇది అంటే నీకంటే గొప్పగా హిందూ ధర్మం ఏంటో నిర్వచించి ఆ ధర్మంలో నాకు అనుకుంటాయి వారి గురించి చాలా కాలం నుంచి పరిచయం కాబట్టి తర్వాత ఆ నేపథ్యంలో చెప్తున్నాం. భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నాడు తాను ఎప్పుడు అవతరిస్తా అంటాడు. ఎప్పుడు అవతరిస్తాడట? యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. అయ్యా, ఎక్కడైతే ధర్మగ్లాని సంభవిస్తుందో, ఎప్పుడెప్పుడు యథా యథాకి ధర్మస్య గ్లానిర్భవ ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నన్ను నేను సృజించుకుంటాను అంటాడు. అవి అలా సృజింపబడినటువంటి వారిగా అలాగా ధర్మం యొక్క గ్లాని కలిగినప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం ఆవిర్భవించినటువంటి ఒక అవతార పురుషునిగా ఇంతకుముందు మన విజయశంకర స్వామి గారు కూడా ఈ ప్రస్తావన తెచ్చారు. అలాంటి వారిలో
అంటే అనగానే వారిలో అన్ని లక్షణాలు నాకు అన్ని నచ్చాయని కాదు, నేను వారితో అన్నిట్లోనే ఏకీభవిస్తున్నాను కాదు. అవును, నా అభిప్రాయాలు నాకుండే దాంట్లో. కానీ మూల సూత్రాలతో ఈ విద్వేష రాహిత్యము, అసమానత్వము ఇవేవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని దానికి అంకితమై నిస్వార్థంగా, ఇంకోటి చెప్తున్నాను, ఖ్యాతి లాభ నిరపేక్షం అంటారు. అంటే ఒక కీర్తి కావాలనో, దీని గురించి నాకు ఒక పేరు ప్రతిష్టలు రావాలనో, లేదా నాకు దీనివల్ల ఆర్థిక లాభం ఏమైనా కలగాలనో అటువంటి వారు కాదు. సమస్తమైనటువంటి ఆయన సంపాదన మొత్తం కూడా పరిత్యజించాడు. తేన త్యక్తేన భుంజీత అని చెప్పినట్టుగా దానికోసం కాకుండా ఎంతోమంది వారి వ్యక్తిగతంగా కూడా ఎంతోమంది పేదవాళ్లను, కళాకారులను, ఎంతోమందిని, సురభి కళాకారులను ఎంతోమందిని ఆదుకున్నారు. ఎంతమంది వారికి ఆర్థికంగా వారిని అన్ని విధాలుగా వారికి ఉపయోగపడుతున్నారు. దాంట్లో ఏ స్వార్థం, నాకు ఇది పేరు రావాలనేటువంటి ఉద్దేశం ఆయనకి ఏకోశాన లేదు. కాబట్టి అటువంటి ఖ్యాతి లాభ నిరపేక్షకం కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసం వాస్తవికమైనటువంటి ఆ హిందూ ధర్మాన్ని, అంటే విద్వేషరాహిత్యము, ఇంతకుముందు వారికి ప్రాణప్రదమైనటువంటి వచనాలు, అది ధర్మంలో ఉన్నదే. అది విద్వేషరాహిత్యము, ఈ అసమానత్వము, దీనికి వ్యతిరేకంగా కంకణం కట్టుకొని వారు విజయ విహారం సంస్థ స్థాపించారు, పత్రిక స్థాపించారు, లేదా జై భారత్ మూమెంటో దానికి ఉన్నటువంటి ఏదో ఇతరులందరినీ దాంట్లో వీరు అని వారికి బాధ్యతలు అప్పగించిన దానికంతటికి HEP అనేటువంటి హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి ఆ సంస్థను స్థాపించిన మొన్న రీసెంట్గా స్థాపించినటువంటి హిందూ గోరక్షా సమితి, ఇటువంటి ఈ సంస్థలన్నీ రూపకల్పన చేసిన విధం ఆయనే దీనికి మూలకర్త, ఆయననే ప్రధాన సూత్రధారి. దీని అంతటి ఒక సదుద్దేశంతో అందరినీ కలుపుకొని మళ్ళీ ఒకటి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా హిందూ మతం అంటే నువ్వు అన్నట్టుగా ఒక్క హిందూ మతమే లేదు. హిందూ మతం కూడా మళ్ళీ చెప్పారు, హిందూ మతం కూడా ఎన్ని సంప్రదాయాలు, ఓటంటే విభిన్నమైనటువంటి వాదాలు, విభిన్నమైనటువంటి భేదాలు, తర్వాత ఇటువంటి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి వీటన్నిటిలో ఏకసా సూత్రము అదేదైతే ఉన్నదో అది ప్రధానంగా తీసుకోవాలి. కానీ ఈ పైకి కనపడేటువంటి ఈ భిన్నమైనటువంటి వాదాలు, నువ్వు నేను వేరు అనేటువంటిది, నీ వాదం వేరు నా వాదం వేరు, నీ దేవుడు వేరు నా దేవుడు, ఇదంతా కాదు కదా. అందుకని చెప్పారు సర్వం కల్విదం బ్రహ్మ. భగవద్గీతలో చెప్తారు, ఏం చెప్తాడు ఏమంటే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఈ సమస్తమైనటువంటి ఎట్లయితే ఈశావాస్యం ఇదం జగత్ అన్నట్టుగా ఈ సమస్త జగత్తంతా కూడా వాసుదేవమయం. కాబట్టి అటువంటి ఆ వాసుదేవ దర్శనం చేసినటువంటి వాడయ్యా మహానుభావుడు. మరి నువ్వెక్కడ మహానుభావుడు? నేను చూసిందే నేను ఇదే కాదు కదా. కాబట్టి ఇటువంటి ఈ అఖిలమైనటువంటి తర్వాత బ్రహ్మ భావన, సమత్వ భావన, సమదర్శిత్వం ఇవైతే ఉన్నాయో దాన్ని పక్కకు పెట్టి నువ్వు బెడదాళ్ళు పట్టుతుంటే దాన్నే ఆధారంగా జీవిస్తున్నటువంటి వారు వారి కృషి వారు చేస్తూ ఎటువంటి ఖ్యాతి, ఎటువంటి లాభము ఆశించకుండా దాన్ని ప్రవృద్ధం చేయాలని దానికోసం పరితపిస్తున్నటువంటి పరమసాధు. నాకు ఒకటి అనిపిస్తుంది, పరమ భాగవత హృదయం, శృతిమెత్తని హృదయం, ఎవరిని నొప్పించనోటి అంటే. అందుకోసమే జ్ఞానికి శబ్దం చెప్తూ అంటాడు పరమాత్మ, జ్ఞానీత్వాత్మైమ మే మతం. జ్ఞాని అయినటువంటి వాడు, ఇటువంటి మహానుభావులు అయినటువంటి వారు, నాకు ఆత్మ, పరమాత్మకు వేరే ఆత్మ ఉండదు, ఆయనే పరమాత్మ, పతిం విశ్వస్యాత్మ అని. కానీ అటువంటి పరమాత్మ స్వరూపుడే కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నాకు వేరే ఆత్మ అంటూ లేదు, కానీ జ్ఞానీత్వాత్మైమ మే మతం. జ్ఞాని అయినటువంటి వాడు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు, పరమధర్మస్వరూపమైనటువంటి నాకు వాడు ఆత్మ. ఎవడాత్మ? ఆ జ్ఞాని అయినటువంటి వాడు. కాబట్టి అట్లా చెప్పినటువంటి ఆ మహా జ్ఞాని అయినటువంటి వాడు ఎన్ని అధ్యయనం చేశాడో వారొకసారి ఆలోచిస్తుండండి. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత వారు చెప్పినటువంటి ఏదైనా విషయం మీద మాట్లాడుతున్నప్పుడు ఒక్క విషయం కాదు, వేదములు, శాస్త్రములు, ఉపనిషత్తులు ఎక్కడి నుంచి చదివారంటే ఏమిటి తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ దాంట్లో ఊరికే కాదు, వాటిని ఆపోసన బట్టి అట్లా ఉండేటువంటి వాస్తవ స్వరూపం ఏమిటో తెలుసుకున్నటువంటి మహానుభావుడు. అటువంటి వాడి వ్యక్తులు మాట్లాడేటప్పుడు తర్వాత చర్చలో నువ్వు పాల్గొనడానికి వచ్చావు, కాస్త జ్ఞానం ఉండాలన్నా, ఎలా మాట్లాడాలో మినిమం బిహేవియర్ అన్నా నీకు తెలియలేదే. ఆ వ్యక్తిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తలేదు, నువ్వు దాంట్లో జోక్యం కల్పించుకొని శ్రీకృష్ణుని తల అంటావా, శ్రీకృష్ణుని తల తీసేస్తా అంటావా, ఇదేమిటి అని చెప్పని మూర్ఖంగా నీకు శ్రీకృష్ణుడి పైన గౌరవం ఉన్నదా? ఆయన ఆ మాట ఎందుకన్నాడో అర్థం చేసుకో. ఏమిటి? ఆ కృష్ణుని యొక్క విశ్వరూపాన్ని చూపించినప్పుడు
ఆ విశ్వరూపాన్ని దర్శనం చేయటం కోసమేమో కృష్ణునికి కృష్ణ పరమాత్మ దివ్యం దదామి తే చక్షు, నీకు ఆ స్వరూపం చూడాలంటే వాడే అనుగ్రహించాలి ఆ దివ్య చక్షువుల్ని. ఆ దివ్య చక్షులతో కానీ ఆ స్వరూపం దర్శించలేవు. అటువంటి పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం, విశ్వమే ఆయన అని చెప్పడం కోసం చెప్పినటువంటి ఆ విశ్వరూప సందర్శనం లోపట ఆ సందర్శనలో నీకు అభిమానం ఉండవచ్చు, నీకు గౌరవం ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. మోడీ బొమ్మను తీసుకొచ్చి అక్కడ తగిలిపెట్టి, ఒక వ్యక్తి బొమ్మను తీసుకొచ్చి అక్కడ దానికి తగిలించి నువ్వు చేసినటువంటి దుర్మార్గమైన పనిని ఇదేమిటి అని ప్రశ్నించడం కానీ వారికి శ్రీకృష్ణుని గురించో లేకపోతే మరో విషయం గురించో తక్కువ చేయాలనే ఉద్దేశం వారిది కాదు కదా. మూర్ఖుడా, నువ్వేమంటున్నావు శ్రీకృష్ణుని తలదీసే? మరి చేసిన పని అదే కదా, నువ్వు చేసిన పని అదే కదా. శ్రీకృష్ణుని తల తీసే, తల పక్కకు పెట్టే పోని వారన్నట్టుగా శిరస్సు అంటే తల కాదా? అంటే శిరస్సు అంటే బాగుండేదేమో. శిరస్సు అంటే వేరే, తల అంటే వేరే. ఇంత పరిజ్ఞానం అన్నట్టు, ఇంత అధ్యయనం అన్నటువంటి. కాబట్టి తల తీసి ఇది పెడతావా రోజు కొడతాను చూడు అని చెప్పంటే వారు చెప్పింది ఏమన్నా కొడతా అంటే ఏం చేస్తాడు అని అనుకుంటూ నేను దాడి చేస్తానంటే నీ అవగాహన ఇంతది, నీ మూర్ఖమే. ఆయన కనీసం స్వరూపం అన్నా చూడొచ్చు. తర్వాత ఆయన తనకంట్లో వయసులో పెద్దవాడు, తర్వాత ఆ వేషము భాష అంటారు కదా. కాబట్టి మన యొక్క ఎవరి వేషము భాష లోపల విషయాలు అనేటటువంటి చూస్తే నమస్కరించాలనే బుద్ధి పుడుతుందో అటువంటి వాడు మహానుభావుడు. కాబట్టి వారి వేషం చూసినా వారి భాష చూసినా ఎవడైనా సరే ఏమి తెలియకపోయినా ఒకసారి లేచి నమస్కారం అనాలి అనిపించేటువంటి అటువంటి వ్యక్తి దగ్గర మాట్లాడేటప్పుడు ఏమాత్రం కూడా భయము భక్తి లేకుండా నీ ఇష్టం ఉన్నట్టుగా మర్యాదను ఉల్లంఘించి నీచ నికృష్ణగా ఒక ఉన్మాదిలాగా అంటాను. మతోన్మాది కూడా కాదు, ఇంకేమంటే పచ్చి ఉన్మాది. ఏమి మొన్నటికి మనం వార్తల్లో చూసినాం. వాడు ఆ ముగ్గురిని అటు ముగ్గురిని ఇటు ముగ్గురిని హత్య చేసి వాడు కూడా చచ్చిపోయాడు కదా మొన్న, ఒక ఉన్మాది. ఏమిటి వాడు ఇటువంటి దుర్మార్గమైన పని చేస్తావా? కాబట్టి అటువంటి దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క సంఘటనను వ్యతిరేకించని వాడు, దాన్ని ఖండించని వాడు మనిషి కాదు అంటున్నాను నేను. కాబట్టి మనమందరం, మీరు, మేము, ఈ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉదయాలు ఈ విషయం తెలిసినట్టు పరివాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు, తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ సభ ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటైంది. దీనికి వారు చెప్పారు, వారి మీద నాకు ఎటువంటి, ఇది మహాత్ముల యొక్క లక్షణం. ఇంత అపకారం చేసినటువంటి వ్యక్తిని, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తిని ఏమంటున్నాడు ఆయన వాడి మీద దాని రియాక్షన్ లేదు. అయ్యా తప్పుదారిలో ప్రవర్తిస్తున్నావురా నాయన, నువ్వు దైవ మార్గంలో, సన్మార్గంలో, ధర్మ మార్గంలో నడవడానికి వస్తే చాలు నాకు అని చెప్పని అంటున్నారే. అటువంటి ఉత్తమమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వ్యక్తి, మంచి మనిషికి అవమానం చేసినటువంటి దుర్మార్గము, దీన్ని ఏమంటారు తెలిసిన? భగవంతుడికి ఇష్టమైనటువంటి వాళ్ళు జ్ఞానులు, ఇటువంటి వాళ్ళని చెప్పాను కదా. ఇటువంటి వాళ్ళనే మా సంప్రదాయంలో భాగవతోత్తములు అంటారు. భగవంతుడు తనకు అపకారం చేసినా, తనను అవమానించినా కూడా సహిస్తాడట. భగవంతుడు వాడు ఎవడో భగవంతుడు తిట్టాడు, లేడన్నాడు, ఉన్నాడు అన్నాడు, ఏమన్నాడు, వాడిని పట్టించుకోడట. అదేవిధంగా ఈ ఎవరైతే తన జ్ఞానులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు తన వారిని అపకారం చేస్తాడో దాన్ని ఏమంటారంటే, దాన్ని మాత్రం ఎంత మాత్రము సహించడట. దాన్ని అసహ్యాపచారము అంటారు. అసహ్యాపచారం అంటే సహించనటువంటి, తను కూడా క్షమించనటువంటి అటువంటి అసహ్యాపచారం చేసినటువంటి మహా దుర్మార్గుడు నేను చెప్పినటువంటి మనిషి. అటువంటి అసహ్యాపారం భగవంతుడు కూడా క్షమించినటువంటి వాడిని వారు క్షమిస్తున్నారు ఇక్కడ. కాబట్టి సరే, ఇంతకు వారు ఎందుకు కేసు వేసేయారు? కేసు ఎందుకు వేయాలి? వారి మీద క్షమించేశాడు కదా అని చెప్పనంటే, అంటే ఇతరులు ఈ అధర్మ మార్గంలో ఇంకా పోకుండా ఉండడం కోసం, ఇటువంటి సంఘటనలు పురావృతం రాకుండా ఉండడం కోసం ఆ పని చేశానని చెప్తున్నారు. సరే, ఇదంతా ఫలించాలి. ఇటువంటి దుర్మార్గులు, ఉన్మాదుల యొక్క పిచ్చి చర్యలు మానుకోవాలి, ధర్మ మార్గంలో పయనించాలి. మనం వాని అభిప్రాయం, ఎదుటి వ్యక్తిగా అందులో ఉండేటువంటి పరమాత్మను గుర్తించాలి. సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి సర్వంలో ఉండేటువంటి ఆ విష్ణువును గుర్తించాలి, వారి యొక్క మిగతా విషయాలు కాదు. అది గుర్తించకుండా ఇట్లా పెట్టిపోవడం, అసహన వెల్లుబుచ్చడం, ఇటువంటి దుర్మార్గం చేయడం, పాల్పడడం మంచిది కాదు. నాకు ఎంతో వేదన కలిగింది ఆ సంఘటన జరగగానే. సరే, ఈరోజు మనమందరం, మీ అందరితో పాటుగా మనందరము వారికి అండగా నిలబడదాం, ఇటువంటి సంఘటనలు రాకుండా చూద్దాం. జై శ్రీమన్నారాయణ.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.